హాయ్ దిస్ ఈజ్ జెన్, వెల్కమ్ టు మై ఛానల్ జెన్ ఎడ్యుకేషన్. ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే మ్యాక్సిమం అండ్ మినిమల్ 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే స్పియర్ ఇచ్చారు. ఇది స్పియర్, దాని యొక్క రేడియస్ ఆర్ అని ఇచ్చారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నేను స్పియర్ యొక్క రేడియస్ అని తీసుకున్నాను. అది ఎంత ఇచ్చారు? ఆర్ ఇచ్చారు. సో ఇదేమవుతుంది? సెంటర్ పాయింట్ ఆఫ్ ద స్పియర్ అవుతుంది. అండ్ ఇంకేమి ఇచ్చారు? సిలిండర్ ఇచ్చారు. సిలిండర్ అనేది స్పియర్లో ఇన్స్క్రైబ్ చేశారని ఇచ్చారు. ఇది సిలిండర్, దీన్ని స్పియర్లో ఇన్స్క్రైబ్ చేసాం, పెట్టాం. అంటే ఏంటి? ఇన్స్క్రైబ్ చేయడం అంటే ఈ స్పియర్కి ఏదైతే సెంటర్ ఉందో ఈ సిలిండర్కి కూడా సేమ్ అదే సెంటర్ ఉంటుంది. అండ్ ఇంకేమిచ్చారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అనేది మ్యాక్సిమం అయితే గనక హైట్ ఆఫ్ ద సిలిండర్ అనేది, అంటే సిలిండర్ యొక్క హైట్ అనేది √2r అని ప్రూవ్ చేయాలి. నేను హైట్ ఆఫ్ ద సిలిండర్ని ఏమని తీసుకుంటానంటే హెచ్ అని తీసుకుంటాను. అండ్ నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏం తెలుసు? 2πrh అని తెలుసు. 2πrh అని తెలుసు కాబట్టి ఇక్కడ నేను రేడియస్ ప్లేస్లో క్యాపిటల్ R అని తీసుకుంటాను. అంటే సిలిండర్ యొక్క రేడియస్ని ఏమని తీసుకుంటానంటే క్యాపిటల్ R అని తీసుకుంటాను. కాబట్టి నాకు ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏమవుతుంది? 2πRh అవుతుంది. ఆర్ని హెచ్ని తీసుకున్నాను కాబట్టి నేను ఏమని రాసుకోవచ్చు? లెట్ క్యాపిటల్ R అండ్ హెచ్ బి ద రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద సిలిండర్ అని రాసుకోవచ్చా? ఈ సిలిండర్ అనేది స్పియర్లో ఉంది కాబట్టి సిలిండర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్పియర్. మరి స్పియర్ యొక్క రేడియస్ ఎంత? R అని రాసుకుంటాను. ఈ పాయింట్ నేను ఏమనుకుంటానంటే ఏ అనుకుంటాను, ఈ పాయింట్ నేను బి అనుకుంటాను. ఈ ఓ అనే పాయింట్ దగ్గర నుంచి ఈ ఏ అనే పాయింట్ దగ్గర దాకా నేను ఒక లైన్ అనేది గీసుకోవచ్చా? గీసుకుంటే అప్పుడు నాకు ఏమవుతుంది? ఈ హైట్ ఎంతైతే ఉందో ఆ హైట్లో ఇది ఆఫ్ అవుతుంది. ఎందుకంటే ఓ అనేది సిలిండర్ యొక్క సెంటర్ పాయింట్. దీన్ని బట్టి నాకు ఏమొచ్చింది? ఓఏబి అనే ట్రయాంగిల్ వచ్చింది. ఇది ఏ ట్రయాంగిల్? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నాకు ఇక్కడ h/2 ఉంది, క్యాపిటల్ R ఉంది, స్మాల్ r ఉంది. ఈ మూడాట్లకి రిలేషన్షిప్స్ నేను ఎలా చెప్పొచ్చు? బై యూజింగ్ పైథాగరస్ థీరం. బై యూజింగ్ పైథాగరస్ థీరం నేను హైట్ అనేది √2r అని ప్రూవ్ చేయాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని పైథాగరస్ థీరం యూజ్ చేసి ఈ మూడాట్ల మధ్యలో రిలేషన్షిప్ అనేది చెప్తాను. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? r² ప్లస్ h/2² స్మాల్ r² అంటే క్యాపిటల్ R² ప్లస్ h²/2² అంటే 4 స్మాల్ r². క్యాపిటల్ R² దీన్ని అటు సైడ్కి పంపిస్తే r² మైనస్ h²/4. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. సో ఇచ్చినట్లుగా రిలేషన్షిప్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది మ్యాక్సిమం అని ఇచ్చారు. మనకేం తెలుసు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఏమనుకున్నాం? 2πrh. కాబట్టి వి నో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్స్ టు 2πrh. దీన్ని నేను ఏమనుకుంటానంటే ఎస్ ఈక్వల్స్ టు 2πrh. దీన్ని స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్ ఎలా రాసుకోవచ్చు? s² ఈక్వల్స్ టు 2πrh హోల్ స్క్వేర్. s² ఈక్వల్స్ టు 2² అంటే ఎంత? 4π² క్యాపిటల్ R² h². దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. ఇక్కడ నాకు ఏ వాల్యూ ఉంది? r². ఇక్కడ కూడా r² ఉంది. అంటే సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2. ఎలా వస్తుంది? s² ఈక్వల్స్ టు 4π² ఇంటూ r² అంటే ఎంత?
స్మాల్ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ బై 4 ఇంటూ హెచ్ స్క్వేర్. ఎలా రాసుకోవచ్చు? ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 పై స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఇంటూ హెచ్ స్క్వేర్ అంటే హెచ్ పవర్ 4/4. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఎం ప్లేస్లో 2 ఉంది, ఎన్ ప్లేస్లో 2 ఉంది. 2 + 2 4. ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 పై స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ 4 పై స్క్వేర్ ఇంటూ హెచ్ పవర్ 4/4. ఈ 4 క్యాన్సిల్. ఎస్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ హెచ్ పవర్ 4. ఈ ఈక్వేషన్ నేను ఏమనుకుంటానంటే ఏ అనుకుంటాను. నాకేం తెలుసు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అనేది మ్యాక్సిమం అవ్వాలంటే గనక d²a/dh² <0 అవ్వాలి. ఇక్కడ నేను ఏ అని ఎందుకు తీసుకున్నాను? ఈ ఈక్వేషన్ ఏ అనుకున్నాను కాబట్టి. మరి ఇక్కడ హెచ్ అని ఎందుకు తీసుకున్నాను? ఇక్కడ హైట్ ఆఫ్ ద సిలిండర్ అనేది √2r అని ప్రూవ్ చేయాలి కాబట్టి నేను విత్ రెస్పెక్ట్ టు హెచ్ అని తీసుకున్నాను. సో d²a/dh² <0 అయితే నాకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది మ్యాక్సిమం అవుతుంది. ఇది సెకండ్ డెరివేటివ్. దీన్ని అప్లై చేయాలంటే ఏకి నేను ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? డిఫరెన్షియేట్ ఏ విత్ రెస్పెక్ట్ టు హెచ్. విత్ రెస్పెక్ట్ టు హెచ్ ఏని డిఫరెన్షియేట్ చేస్తే ఏ విధంగా రాసుకోవచ్చు? నాకు dA/dh ఈక్వల్స్ టు d/dh ఇంటూ 4 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ మైనస్ d/dh ఇంటూ పై స్క్వేర్ హెచ్ పవర్ 4. ఇదంతా కాన్స్టెంట్ టర్మ్ బయటికి తీసుకొచ్చేస్తాను. ఇది కూడా కాన్స్టెంట్ టర్మ్ బయటికి తీసుకొచ్చేస్తాను. dA/dh ఈక్వల్స్ టు 4 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇంటూ d/dh ఇంటూ హెచ్ స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ ఇంటూ d/dh ఇంటూ హెచ్ పవర్ 4. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? dA/dh ఈక్వల్స్ టు 4 పై స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఇదే ఫార్ములాలో ఉంది d/dx ఇంటూ ఎక్స్ పవర్ n ఈక్వల్స్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n-1 అని ఫార్ములాలో ఉంది. దీన్ని యూజ్ చేసి 2 ఇంటూ హెచ్ పవర్ 2-1 మైనస్ పై స్క్వేర్ ఇంటూ ఇది కూడా d/dx ఇంటూ ఎక్స్ పవర్ n అనే ఫార్ములాలో ఉంది కాబట్టి 4 ఇంటూ హెచ్ పవర్ 4-1 dA/dh ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 అంటే 8 ఇంటూ పై స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ పవర్ 2-1 అంటే హెచ్ మైనస్ 4 ఇంటూ పై స్క్వేర్ ఇంటూ హెచ్ పవర్ 4-1 అంటే హెచ్ క్యూబ్. మనకేం తెలుసు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అనేది మ్యాక్సిమం అవ్వాలంటే d²a/dh² అనేది <0 అవ్వాలని తెలుసు. కానీ ఏదో ఒక వాల్యూ దగ్గర <0 అవ్వాలని తెలుసు కదా. ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం dA/dhని 0 చేయాలి. సో పుట్టింగ్ dA/dh ఈక్వల్స్ టు 0 అంటే 0 ఈక్వల్స్ టు 8 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 4 పై స్క్వేర్ హెచ్ క్యూబ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 8 పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ హెచ్ మైనస్ 4 పై స్క్వేర్ హెచ్ క్యూబ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ కామన్గా ఏముంది మనకి? 4 పై స్క్వేర్ హెచ్. ఇంకెంత ఉంటుంది? 2 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఈ 4 పై స్క్వేర్ హెచ్ అనేది అటెప్కి వెళ్తే 0 అయిపోతుంది. అంటే 2r స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 2r స్క్వేర్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు? హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2r స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఈ స్క్వేర్ అటెప్కి వెళ్తే రూట్ అవుతుంది. హెచ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2r స్క్వేర్. హెచ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. హెచ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2r అంటే
d²a/dh² అనేది <0 అని ఏ వాల్యూ దగ్గర ప్రూవ్ చేయాలి మనం? h=√2r అనే వాల్యూ దగ్గర ప్రూవ్ చేయాలి. h=√2r దగ్గర d²a/dh² వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూని బట్టే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అనేది మ్యాక్సిమమో మినిమమో తెలుస్తుంది. ఇప్పుడు మనం d²a/dh² వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి dA/dh అంటే ఎంత తెలుసు? 8π² r²h - 4π² అని తెలుసు. దీనికి డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుంది? d²a/dh² అనే వాల్యూ వస్తుంది. d/dh ఇంటూ 8π² r²h d/dh ఇంటూ 4π²h³ ఈక్వల్స్ టు, ఇవన్నీ కాన్స్టెంట్లు కదా, బయటికి తీసుకొచ్చేద్దాం. 8π² r² ఇంటూ d/dh ఇంటూ h మైనస్ దీన్ని బయటికి తీసుకొచ్చేస్తే 4π² ఇంటూ d/dh ఇంటూ h³ ఈక్వల్స్ టు 8π² ఇంటూ r² d/dh ఇంటూ h అంటే 1 మైనస్ 4π² ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? d/dx ఇంటూ x⁴n ఈక్వల్స్ టు n ఇంటూ x⁴n - 1 అనే ఫార్ములా యూజ్ చేసి రాసుకోవచ్చు. 3 ఇంటూ h⁻3 - 1 d²a/dh² ఈక్వల్స్ టు 8π² r² మైనస్ 4 3 12 π²h². h ప్లేస్లో √2rని సబ్స్టిట్యూట్ చేస్తే 8π² ఇంటూ r² మైనస్ 12π² ఇంటూ √2r² ఈక్వల్స్ టు 8π² r² మైనస్ 12π² √2² అంటే 2 ఇంటూ r² ఈక్వల్స్ టు 8π² r² మైనస్ 12 2 24 π² r² ఈక్వల్స్ టు -24లోంచి 8 తీస్తే ఎంత? -16 π² r² అంటే d²a/dh² అనేది h=√2r దగ్గర ఎంత వచ్చింది? <0 వచ్చింది. కాబట్టి మనకి హైట్ ఆఫ్ ద సిలిండర్ అనేది ఎంత? √2r. Therefore d²a/dh² is <0 at h=√2r. కాబట్టి h=√2r is local maxima. Therefore curved surface area of a cylinder is maximum at h=√2r. Therefore the height of the cylinder is anta? √2r.